రాజకీయ ఉద్దండులు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఏకంగా 5 సార్లు శాసనసభకు ఎన్నికైన అనుభవం ఉన్న నేత. మరొకరు బలమైన నేపథ్యం ఉన్న రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త. ఆర్థిక అంగబలం ఉన్న నేతకు సతీమణి. ఇప్పుడు వారిద్దరి మధ్య పోటీ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఆరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ నేత తొలిసారి గెలుపు గుర్రమెక్కాలని టీడీపీ అభ్యర్థిని ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇంతకీ ఆ పొలిటికల్ ఫైట్ ఎక్కడంటారా? లెట్స్ వాచ్. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ముందు నుంచి రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యమే కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ నల్లపురెడ్డి ఫ్యామిలీ గెలుపు బాటలో పయనిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇరువురు ఈ నియోజకవర్గం నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు విజయ దుందుబి మోగించారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి మరోసారి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పోటీ చేసేందుకు అవకాశం వచ్చింది. బలమైన సామాజిక వర్గంతో పాటు ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కోగల నేర్పరితనం నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సొంతం. ఇప్పటి వరకు 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థినిగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతిరెడ్డి. వైసీపీలో ప్రశాంతిరెడ్డి కోసం నెల్లూరు సిటీ టికెట్ ఆశించారు వేమిరెడ్డి. తన ప్రతిపాదనను వైసీపీ పెద్దలు పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ బాట పట్టారు. ప్రస్తుతం నెల్లూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కొత్తైనా ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీలో అన్ని వర్గాలను కలుపుకుని విజయం సాధిస్తానంటున్నారు. కోవూరులో తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో అలకబూనిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోవూరు ఇన్ఛార్జిగా ఉన్న పొలంరెడ్డి దినేష్ రెడ్డిలతో భేటీ అయిన వేమిరెడ్డి వారిని కలుపుకుని పోవడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబుతో వారికి స్పష్టమైన హామీలు ఇప్పించి తనతో పాటు భార్య విజయం కోసం పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు వేమిరెడ్డి. ఇప్పుడు జిల్లాలో టీడీపీ అన్ని స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి కోవూరులో వైసీపీ టీడీపీ మధ్య పోటీ రంజుగా మారింది. గెలుపు ఎవరిని వరిస్తుందో అన్న ఉత్కంఠ కోవూరు నియోజకవర్గ ప్రజల్లో నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలుపొంది ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సెగ్మెంట్లో బలమైన పునాదులు వేసుకున్నారు. ఇంతకాలం కోవూరు టీడీపీలో స్తబ్దత కనిపించింది. అయితే వేమిరెడ్డి ఫ్యామిలీ ఎంట్రీతో వారిలో మునుపెన్నడూ లేని జోష్ కనిపిస్తోంది. నెల్లూరు ఎంపీ క్యాండిడేట్గా వేమిరెడ్డి, ఆ స్థానం పరిధిలోని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన సతీమణి పోటీలో ఉండడంతో అత్యంత ఉత్సాహంతో కనిపిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ క్రమంలో 2 ప్రధాన పార్టీలు, ప్రధాన కుటుంబాలు, బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేతల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో 2 పార్టీల అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. ముందుగా ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి వలసలు వెళ్లకుండా నేతలు జాగ్రత్త పడుతున్నారు. నియోజకవర్గంలోని మండలాల పరిధిలో ఉన్న ప్రధాన నాయకులను కలిసి ఈసారి జరిగే ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇటీవల కాలం వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. పార్టీ మారినప్పటికీ ఆయనపై వైసీపీ శ్రేణుల్లో భక్తి తగ్గలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో గత పరిచయాలను ఉపయోగించుకుంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రశాంత్ రెడ్డి విజయం సాధించడానికి పావులు కదుపుతున్నారు. నల్లపురెడ్డి వర్గం సైతం నిన్న మొన్నటి వరకు వేమిరెడ్డి వెంటే నడిచింది. ఇప్పుడాయన పొలిటికల్ ప్రత్యర్థిగా మారడంతో ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో తెలియక పలువురు కోవూరు వైసీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారట. మరి నల్లపురెడ్డి ఫ్యామిలీ కంచుకోటలో వేమిరెడ్డి కుటుంబం పాగా వేయగలుగుతుందో లేదో చూడాలి.